హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ నేను అగ్ని పరీక్ష సీజన్ ఇవాళ ఎపిసోడ్ చేస్తున్నానండి. శ్రీముఖి స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత శ్రీముఖి అంటుంది, ఈ అగ్ని పరీక్షలో ఏం జరిగినా అన్నీ ఎదుర్కొని అన్నీ తట్టుకొని రగిలి రాటు తేరిన వాళ్ళే పదునైన ఖడ్గంలాగా తయారైన వాళ్ళే అసలైన యుద్ధానికి సిద్ధమవుతారు అని శ్రీముఖి చెప్తూ జడ్జెస్ని వెల్కమ్ చెప్తుంది. జడ్జెస్ వస్తారు, కాసేపు మాట్లాడిన తర్వాత ఇప్పుడు కార్డు ఉండే కదా, ఇప్పుడు 3 కార్డులు వాడినారు, ఇది 4వ కార్డు. ఈరోజు కార్డు వాడేది బాగీ కార్డు వాడతాము అని చెప్తుంది శ్రీముఖి. అది ఈరోజు టీం వచ్చేసి అసలేదో నకిలీ ఏదో అని చెప్తుంది. అంటే వాట్ ఈస్ ద రియల్, వాట్ ఈస్ ద ఫేక్ అని చెప్తుంది శ్రీముఖి. దాని మీద ఉంటుంది అని చెప్తుంది. ఇంకా ఎల్లో కార్డు వచ్చిన వాళ్ళు మొత్తం అందరూ ఎంతమంది అని ఒకరు కాదు, అట్లా 4 ఉన్నారు అని శ్రీముఖి చెప్తుంది. ఆ 4 స్టేజ్ మీదకి పిలుస్తుంది. 4 ఎవరంటే గాయత్రి, రోహిత్, సృష్టి, రామకృష్ణ. ఈ 4 వస్తారు స్టేజ్ మీదకి. వాళ్ళని అడుగుతుంది రియల్ ఎవరు, ఫేక్ ఎవరు, మీలలో ఆ 4లో వాళ్ళు చెప్తారు. ఇట్లా కొంచెంసేపు చెప్పిన తర్వాత శ్రీముఖి మళ్ళీ వాళ్ళని పంపించేస్తుంది. వాళ్ళ మధ్య కొంచెం సేపు ఆర్గ్యుమెంట్ కూడా జరుగుతుంది. వాళ్ళు నువ్వు ఫేక్ ఎందుకు అంటే, ఫేక్ అన్నాక ఎందుకు అది ఇది అని కొంచెం బాగానే జరుగుతుంది. మళ్ళీ వాళ్ళు వెళ్ళి కూర్చుంటారు. ఆ కార్డు వచ్చేసి శ్రీముఖి చూపిస్తుంది. ఎల్లో కార్డు ఉంది కదా, ఎల్లో కార్డు కాదు ఆమెది బాగీ కార్డు. ఆ కార్డు వచ్చేసి స్టీల్ ఆఫ్ ద బాయిల్ అంట. ఆ కార్డు చెప్తుంది. అంటే అనంతలో కార్డు చెప్తుంది కదా, అది దాని గురించి మళ్ళీ స్టీల్ హాఫ్ ద బాయిల్ అంటే అవతలోడి టీం నుంచి సగం పాయింట్లు ముందుగానే లాగేసుకొని గెలుపుకు సిద్ధమవుతారంట. ఆ అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ ద కార్డు అని చెప్తుంది. మళ్ళీ బ్లైండ్ కార్డు వచ్చి బాగీకి ఇస్తుంది. చేతిలో ఉంటుంది కదా కార్డు, బాగీకే ఇస్తుంది. అది బాగీ కార్డే, మళ్ళీ బాగీకే ఇచ్చేస్తుంది శ్రీముఖి అక్కడ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి కొన్ని నిమ్మకాయలు ఇలా విసిరేస్తుంది, ఇలా వేస్తుంది. అప్పుడు ఒక 5 మంది పట్టుకుంటారు. ఆ పట్టుకోవడంలో కూడా ఇద్దరి మధ్య కొంచెం ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. తర్వాత శ్రీముఖి నువ్వు పట్టుకుంటేనే అన్నట్టు వాళ్ళు ఇద్దరు పట్టుకుంటారు. మొత్తానికైతే 5 మంది పట్టుకుంటారు. వాళ్ళని శ్రీముఖి స్టేజ్ మీదకి పిలుస్తుంది రమ్మని. వాళ్ళు వచ్చిన తర్వాత నవదీప్ వస్తాడు. బరువుగా ఉన్న సంచుల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఎంత బరువు ఉంటుంది అని అడుగుతాడు. అదే గేమ్ అంట నవదీప్ చెప్తాడు. అప్పుడు వాళ్ళ ముందర 5 మంది ఉంటారు కదా, 5 మందికి 5 సంచుల్లో బరువు ఉంటుంది. వేసి పెట్టి వాళ్ళ ముందర పెడతారు. దాంట్లో 3 సంచుల్లో మాత్రమే బరువుగా ఉంటుందంట. అంటే కొన్ని ఆలుగడ్డలు అలా వేసి పెట్టింటారంట. 2 మాత్రము అసలు బరువే ఉన్నట్లు కనిపించదంట. శ్రీముఖి చెప్తుంది. టైం స్టార్ట్ అని అన్న వెంటనే వాళ్ళు ఒక్కొక్క సంచిని పట్టుకొని ఉండాలంట. 5 మంది వాళ్ళ దగ్గర ముందర ఉంటారు కదా, వాళ్ళు ఆ బరువు వాళ్ళని అడుగుతుంది, ఆ బరువు ఎంత ఉంటుంది అని వాళ్ళని అడుగుతుంది. కూర్చోన్న వాళ్ళని ఈ 5 మంది స్టేజ్ మీద ఇలా పట్టుకుంటే వాళ్ళని అడుగుతుంది. అక్కడ కూర్చున్న వాళ్ళు ఫస్ట్ టైంలోనే గెస్ చేయాలి. వాళ్ళ అంచనా ఫస్ట్ టైంలోనే వర్కౌట్ అవ్వాలి అని శ్రీముఖి చెప్తుంది. అప్పుడు ఆ 5 మంది యాక్టింగ్ చేయాలి దొరకకుండా వాళ్ళకి. ఎట్లా చేస్తారంటే వాళ్ళు ఎంత బరువు ఉంటుంది అనేది వాళ్ళకు తెలియకుండా చేయాలి. అదే గేమ్. ఇప్పుడు వాళ్ళు ఇట్లా బరువు తక్కువ వేసుకున్నా కూడా భుజాన బరువు ఉన్నట్లు, బరువు ఉన్నా కూడా లేనట్లు అలా యాక్టింగ్ చేస్తే వాళ్ళు కనుక్కోవాలి. అట్లా 5 ఒక్కొక్క సంచిని పట్టుకొని నిల్చుకుంటారు. మిగతా అక్కడ కూర్చున్న వాళ్ళు ఒక్కొక్కరిని ఎంత బరువు ఉంటుంది అని అడుగుతారు. వాళ్ళు ఊరికే అబద్ధాలు చెప్తూ ఉంటారు. అట్లా మళ్ళీ గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అక్కడ వాళ్ళ ముందర ఉంటారు కదా, వాళ్ళ ముందర ఒక బెల్ పెడతారు. ఆ బెల్ పట్టుకొని అక్కడికి రావచ్చు, ఎవరైనా రావచ్చు ఆ బెల్లు పట్టుకోవడానికి. ఆ బెల్లు పట్టుకొని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళని గెస్ట్ చేయొచ్చు. ఆ 5 మందిలో ఎవరినైనా గెస్ట్ చేయొచ్చు. అట్లా చేయాలి. వాళ్ళ ఫస్ట్ ఒకరు వచ్చి రాజకుమారిది గెస్ట్ చేస్తారు, రాంగ్ చెప్తారు. అప్పుడు రాజకుమారి మొట్టమొదట లీడర్ అవుతుంది. ఫస్ట్ ఆమెనే గెస్ట్ చేస్తారు కాబట్టి ఆమె ఫస్ట్ లీడర్ అవుతుంది. రెండోసారి మళ్ళీ అట్లే వాళ్ళ ముందర బెల్ ఉంటుంది కదా, ఆ బెల్లు పట్టుకోవాలి. ఎవరైనా పరిగెత్తుకుంటా పోయి పట్టుకోవచ్చు. ఆ సృష్టి పట్టుకుంటుంది. అప్పుడు రామకృష్ణ అని గెస్ట్ చేస్తుంది. కరెక్టే చెప్తుంది అమ్మ. అప్పుడు రామకృష్ణ అవుట్ అవుతాడు, సృష్టి లీడర్ అవుతుంది.
ఇక మిగిలిన ముగ్గురికి వేరే గేమ్ పెడతారండి. ఆ గేమ్ పెట్టరు. తర్వాత వాళ్ళ ముందర 3 గ్లాసులు పెడతారు. ఆ ముగ్గురికి 2 గ్లాసులేమో స్వీట్ జ్యూస్ ఉంటుంది, ఒక గ్లాసులో ఏమో వెనిగర్ ఉంటుంది. ముగ్గురు ఒక్కొక్క గ్లాస్ పట్టుకొని తాగుతూ ముగ్గురు కూడా చేదు ఉన్నట్లు యాక్టింగ్ చేయాలి, వాళ్ళు ముగ్గురు అక్కడ ఉన్న వాళ్ళు. తర్వాత ఆ ముగ్గురులో నిజంగా ఎవరు వెనిగర్ తాగారు, ఎవరు స్వీట్ జ్యూస్ తాగుతూ నటిస్తున్నారు అనేది గెస్ చేయాలి వీళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళు. వాళ్ళల్లో మళ్ళీ ముందులాగానే బెల్ పెడతారు. ఆ బెల్ ఎవరు పట్టుకుంటారో వాళ్ళు అక్కడికి వస్తారు, గెస్ చేస్తారు. అలా రోహిత్ పట్టుకుంటాడు బెల్లు. అప్పుడు రోహిత్ వస్తాడు అక్కడికి, వచ్చి గెస్ చేస్తాడు, అమ్మని గెస్ చేస్తాడు. అమ్మని గెస్ చేస్తాడు, రాంగ్ గెస్ చేస్తాడు. అప్పుడు అమ్మను లీడర్ అవుతాడు. రోహిత్ ఓడిపోతాడు. ముందు రాజకుమారి, సృష్టి అమ్మాయిలే కదా, ఇద్దరు లీడర్స్ అయింది. ఇప్పుడు మళ్ళీ ముగ్గురులో కూడా ఒక అబ్బాయి మాత్రమే ఉంటాడు కదా అమ్మను. ఇప్పుడు కూడా అమ్మాయే లీడర్ అవుతుందా లేదా, అమ్మను వస్తాడా అని శ్రీముఖి జోక్గా అంటుంది. అమ్మనైతే వస్తాడు. ముగ్గురు లీడర్స్. ఇంకా టీమ్స్గా డివైడ్ అవ్వాలి కదా. ఒక్కొక్క టీంలో వచ్చి ఒక టీంలో 5 మెంబర్స్ అంట, ఒక టీంలో 6 మెంబర్స్ అంట, ఒక టీంలో 4 మెంబర్స్ అంట, అలా ఉండాలి. ఇప్పుడు అట్లా వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి అంటే అక్కడ వాళ్ళ ముందర ఇక స్టేజ్ మీద 3 స్టాల్ పెడతారు, ఒకే సైజులో ఉంటాయి. అవి 3 వచ్చి ఫస్ట్ తీసుకున్న వాళ్ళకు 6 మందిని సెలెక్ట్ చేసుకోవచ్చు. సెకండ్ తీసుకున్న వాళ్ళు మధ్యలో మీడియంలో ఉంటారు కదా, వాళ్ళు తీసుకున్న వాళ్ళు 5 మందిని, అతి తక్కువగా తీసుకున్న వాళ్ళు 4 మంది నలుగురిని సెలెక్ట్ చేసుకోవాలి అని శ్రీముఖి చెప్తుంది. వాళ్ళకి నలుగురిని సెలెక్ట్ చేసుకుంటారు కదా, వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తాను స్టేజ్ మీదకి అని చెప్తుంది. అప్పుడు ఇంకా లీడర్స్ ముగ్గురు స్టేజ్ మీదకి వస్తారు. ఫస్ట్ లీడర్ అయింది కదా రాజకుమారి, అందుకోసము ఆమెను ఫస్ట్ తినమంటారు. ఆమె తీసుకుంటుంది. తర్వాత సృష్టి అయింది కదా, ఆమె తీసుకుంటుంది. తర్వాత అమ్మను లాస్ట్లో తీసుకుంటాడు. కానీ రాజకుమారి ఫస్ట్ తీసుకున్నా కూడా మీడియంలో తీసుకుంటుంది సెకండ్. సృష్టి వచ్చి అతి తక్కువది తీసుకుంటుంది. అమ్మని పాపం లాస్ట్లో తీసుకున్నా కూడా పెద్దది వస్తుంది ఫస్ట్. కానీ అమ్మని 6 మంది వస్తారు నాకు అనుకుని ఉంటాడు పాపము. ఇక్కడ అడ్వాంటేజ్ దాచుకుంది అని శ్రీముఖి చెప్పింది కదా. ఫస్ట్ ఆ అడ్వాంటేజ్ టాస్క్ ఏంటంటే ఫస్ట్ లీస్ట్లో ఉన్న వాళ్ళు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు సృష్టి లిస్ట్లో నలుగురు కావాలి కదా, సృష్టి కాక ఇంకా ముగ్గురు తీసుకోవాలి కదా. అమ్మ దీపక్, రోహిత్, చరణ్ని తీసుకుంటుంది. మళ్ళీ రాజకుమారిని పిలుస్తారు. ఆమె సెకండ్ తీసుకుని ఉంటుంది కదా ఆ స్టార్. అప్పుడు ఇంకా ఆమె కాక నలుగురిని సెలెక్ట్ చేసుకోవాలి కదా. మిథిలేష్, బాగి, ఝాన్సీ, ప్రియా వాళ్ళ నలుగురిని సెలెక్ట్ చేసుకుంటుంది పాపం. ఇంకా అమ్మనికి మిగిలిన వాళ్ళందరూ ఇంకా 6 మంది ఉంటారు. పాపం అతను ఏమనుకుని ఉంటాడు, 6 మంది కదా, ఫస్ట్ 6 మందిని నేనే సెలెక్ట్ చేసుకోవచ్చు అనుకుని ఉంటాడు పాపం. అతనికి మిగిలిన 6 మంది ఒకరు ఎక్స్ట్రా అయినా కూడా ఎవరైతే మిగిలిపోయింటారో వాళ్ళు 6 మంది అతనికి వస్తారు. అడ్వాంటేజ్ టాస్క్ అంటే ఇదే అని మళ్ళీ అర్థమైంది నాకు. బాగి కార్డు ఈరోజే వాడాలి కదా, ఇంకా పనికిరాదు కదా. అందుకు శ్రీముఖి అడుగుతుంది, బాగి నువ్వు కార్డు వాడాలి అని చెప్తుంది. అప్పుడు ఏ టీం నుంచి నువ్వు పాయింట్లు దొంగతనం చేయాలనుకుంటున్నావో ఇప్పుడే నాకు చెప్పాలి అని నవదీప్ తమాష్కి అంటాడు, జోకేస్తా అంటాడు. అప్పుడు శ్రీముఖి అంటుంది, కార్డు వాడతావా లేదా అని అడుగుతుంది. వాడతాను అని బాగి చెప్తుంది. అప్పుడు అమ్మన్ టీంకి ఇస్తావా, సృష్టి టీంకి ఇస్తావా అని అడుగుతుంది శ్రీముఖి. అమ్మన్కి ఇస్తాను అని చెప్తుంది అమ్మ బాగి. తర్వాత గేమ్ స్టార్ట్ అవుతుంది. రియల్ ఆర్ ఫేక్ అంట. అట్లా ఆ వస్తువులు గేమ్ ఏంటంటే రియల్ ఆర్ ఫేక్ అంట. అక్కడ కొన్ని వస్తువులు వస్తూ ఉంటాయి, 2 వస్తువులు వస్తాయంట. అందులో ఒకటి రియల్గా ఉంటుంది, ఒకటి ఫేక్గా ఉంటుంది. ప్రతి ఐటమ్ని ప్రతి టీంలో నుంచి ఒక్కొక్కరిని మాత్రమే ముందుకు పంపించాలి అని శ్రీముఖి వాళ్ళకి చెప్తుంది. ఇంకా వాళ్ళ టీంలో ఒక్కొక్కరిని పంపించాలి కదా లీడర్స్. అప్పుడు అమ్మన్ వచ్చి శాలినిని పంపిస్తాడు, రాజకుమారి వచ్చి బాగిని పంపిస్తుంది, సృష్టి నేనే వస్తాను అని సృష్టి వస్తుంది. అప్పుడు శ్రీముఖి ఇంకా గేమ్ పెట్టాలి కదా. ఇప్పుడు మీకు 2 వ్యక్తులు అక్కడ కనిపిస్తారు. వెనకాల బోర్డు ఉంటుంది, తల మాత్రమే కనిపిస్తుంది ఇక్కడి నుంచి. బాడీ అంతా బ్యాక్ బోర్డ్ వెనకాల ఉంటుంది. ఇది మాత్రం చూసి అక్కడ అందులో ఎవరు టాలు ఎవరు షార్ట్ అనేది వీళ్ళు చెప్పాలి అని శ్రీముఖి చెప్తుంది. అప్పుడు పర్సన్ 1 పర్సన్ 2 అని రాసుకోండి అని చెప్తుంది వాళ్ళని. వాళ్ళు రాసి చూపించాలి ఎవరు పొడవు ఎవరు పొట్టిగా ఉంటారు. ఎవరు అలా పొడుగున్నా కూడా పొట్టిగా
యాక్టింగ్ చేస్తారు కదా, ఇప్పుడు ఆ గేమ్ అనేది యాక్టింగ్ చేయాలి కదా, ఎవరు ఫేక్ ఎవరు రియల్ అనేది, అలా అని రాయమంటుంది. అప్పుడు ఒక బాగా రాస్తుంది. పర్సన్ 2 వచ్చి హైటు, పర్సన్ 1 వచ్చి షార్ట్ అని రాస్తుంది. శాలిని వచ్చి పర్సన్ 1 షార్ట్, పర్సన్ 2 హైటు అని రాస్తుంది. ఇప్పుడు 60 వచ్చి ఫేక్ రియల్ అని రాస్తుంది. పర్సన్ 1 ఫేక్, పర్సన్ 2 రియల్ అని రాస్తుంది. కానీ 60 రాసిందే కరెక్ట్ ఉంటుంది. అప్పుడు ఎవరిని నువ్వు తీసేయాలనుకుంటున్నావు అని ప్లేయర్ పేరు చెప్పు అని శ్రీముఖి అడుగుతుంది. అప్పుడు 60 వచ్చి గాయత్రిని తీసేస్తానా అని చెప్తుంది. అంటే గేమ్ పరంగా గాయత్రిని తీలా సృష్టి, రివెంజ్ అంటే తీస్తుంది. ఎప్పుడు అది వాళ్ళకు జరుగుతూనే ఉంది కదా, నువ్వు అలా అన్నా నువ్వు ఇలా అన్నావు అనుకుంటూ వాళ్ళు అలాగే వస్తున్నారు కదా, అలా అనుకొని రివెంజ్ అని చెప్తుంది. అలా కాకుండా గేమ్ పరంగా చెప్పినంటే బాగుండునేమో అనిపించింది నాకు. ఒకరొకరు అలాగే చెప్పుకుంటూ పోతున్నారు వాళ్ళు. అలా కాకుండా గేమ్ పరంగా ఒకరు చెప్పారంటే ఇంకా అది మర్చిపోకుండా రివెంజ్ అనుకుంటూ చెప్పుకుంటూ పోతున్నారు. అలా గాయత్రి పేరు చెప్తుంది సృష్టి. ఇంకా సెకండ్ రౌండ్ కోసము అమన్ వచ్చి అపూర్వాన్ని పంపిస్తాడు, రాజకుమారి వచ్చి మిథిలేష్ని పంపిస్తుంది, సృష్టి వచ్చి దీపక్ని పంపిస్తుంది. వాళ్ళు ఇంకా గేమ్ ఆడాలి కదా. స్టేజ్ పైన అయితే ఒక టేబుల్ పెట్టింటారు, టేబుల్ పైన ఒక క్లాత్ కప్పింటారు, లోపల నెంబర్ 1 నెంబర్ 2 అని పెట్టి క్రోసాంట్ అని పెట్టింటారు. అది ఒకటి రియల్ ఒకటి ఫేక్ ఉంటుంది. ఆ రియల్ ఏది ఫేక్ ఏది అనేది కనుక్కోవాలి అని శ్రీముఖి చెప్తుంది. అపూర్వ రాస్తుంది ఫస్ట్ రియల్ సెకండ్ ఫేక్ అని రాస్తుంది. మిథిలేష్ కూడా అట్లా సేమ్ రాస్తాడు, ఫస్ట్ రియల్ సెకండ్ ఫేక్ అని. పాపము దీపక్ వచ్చి ఫస్ట్ ఫేక్ సెకండ్ రియల్ అని రాస్తాడు. కానీ వాళ్ళిద్దరే విన్ అవుతారు, అపూర్వ మిథిలేష్ ఇద్దరు విన్ అవుతారు. ఇద్దరు కలిసి ఏకాభిప్రాయంతో సృష్టి టీంలో నుంచి ఎవరిని ఎలిమినేట్ చేస్తారు అని శ్రీముఖి అడిగితే పాపం చరణ్ని ఎలిమినేట్ చేస్తాము అని చెప్తారు. ఎందుకు అంటే స్ట్రాంగ్ ప్లేయరు అని చెప్తారు. ఇది కరెక్టే, రీజన్ ఉంది. స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి ఏదైనా గెస్ట్ చేస్తాడు, అతన్ని తీసేస్తే వాళ్ళ టీంలో అన్నట్లు వాళ్ళు తీసేస్తారు, అది కరెక్టే. ఇది వీళ్ళు ఫస్ట్ ఎలిమినేట్ చేసింది నాకు నచ్చల గాయత్రిని. ఇంకా థర్డ్ రౌండ్ ఆడతారు. థర్డ్ రౌండ్కి ముగ్గురు టీంలో నుంచి ముగ్గురిని పంపిస్తారు. రోహిత్, అమను, ఝాన్సీ వస్తారు ముగ్గురు. ఆ ముగ్గురు వచ్చిన తర్వాత వాళ్ళ ముందర ఇద్దరు మెజిషియన్స్ ఉంటారు. వాళ్ళని ఒక క్వశ్చన్ అడగచ్చు వీళ్ళు. అడిగిన తర్వాత వాళ్ళ తల మీద హ్యాట్ ఉంటాయి కదా, అవి రెడ్ కలర్ ఒకరు బ్లూ కలర్ ఒకరు పెట్టుకొని ఉంటారు. అవి రియలా ఫేకా అని అడుగుతారు, వీళ్ళు రాయాలి. అప్పుడు వాళ్ళు క్వశ్చన్ అడిగిన తర్వాత రాస్తారు. రోహిత్ వచ్చి రెడ్ రియల్, బ్లూ వచ్చి ఫేక్ అని అట్లా ముగ్గురు సేమే రాస్తారు. ముగ్గురు కరెక్టే రాసింటారు. తర్వాత ఒకటి సేమే రాస్తారు. తర్వాత కరెక్ట్ అని చెప్పకముందు వీళ్ళు జడ్జెస్ అంటారు, శ్రీముఖి జడ్జెస్ అంటారు. 3 కరెక్ట్ అయితే ముగ్గురికి పాయింట్ వస్తుంది. ఒకవేళ రాంగ్ అయితే మేము నలుగురం కలిసి డెసిషన్ తీసుకొని ఒకరిని తీసేస్తాము అని చెప్తారు జడ్జెస్. ఓకే అంటారు వీళ్ళు. తర్వాత వీళ్ళు చెప్పిన ఆన్సర్ ముగ్గురిది కరెక్టే కాబట్టి ముగ్గురికి పాయింట్ వస్తుంది, ఎవరిని తీసేయరు. ఇంకా 4th రౌండ్ గేము. ఇక్కడ ముగ్గురు టీముల్లో నుంచి ముగ్గురిని ఒక్కొక్కరిని పిలుస్తారు. వాళ్ళ ముగ్గురులో సృష్టి, ప్రియాంక, రామకృష్ణ వస్తారు. ఎదురుగా ఒక టేబుల్ పెడతారు స్టేజ్ మీద. టేబుల్ మీద క్లాత్ కప్పేసి ఉంటారు. ఆ క్లాత్ తీసి చూస్తే అక్కడ డోనట్ ఉంటుంది. నెంబర్ 1 నెంబర్ 2 అని ఉంటాయి. అది ఫేకా రియలా అనేది చెప్పాలి వీళ్ళు. అప్పుడు ప్రియాంక చెప్తుంది నెంబర్ 1 ఫేక్ నెంబర్ 2 రియల్ అని చెప్తుంది. అలాగే సృష్టి కూడా చెప్తుంది, రామకృష్ణ కూడా చెప్తారు. ముగ్గురు సేమే చెప్తారు. తర్వాత ముగ్గురికి పాయింట్లు వస్తాయి. 5th రౌండ్ కూడా అంతేనండి. 5th రౌండ్ మళ్ళీ ముగ్గురు టీముల నుంచి ముగ్గురిని పిలుస్తారు. ముగ్గురు ఒక్కొక్క టీంలో నుంచి వస్తారు ఒక్కొక్కరు. హేమంత్, రాజకుమారి, దీపక్ ముగ్గురు వస్తారు. వస్తువా మనిషా తెలుసుకోవాలంటే గేమ్ ఆడాల్సిందే చూడాల్సిందే అని అంటుంది శ్రీముఖి. తర్వాత 2 అమ్మాయిలు వస్తారు, వాళ్ళు భరతనాట్యం వాళ్ళు. ఒక అమ్మాయి ఫేక్, ఒక అమ్మాయి రియల్ ఉంటుంది. 2 అమ్మాయిలని కొంచెంసేపు క్వశ్చన్స్ అడగమంటే క్వశ్చన్స్ అడుగుతారు. ఆ తర్వాత వాళ్ళు రాస్తారు నెంబర్ 1 నెంబర్ 2 అని పెట్టుకుంటారు. నెంబర్ 1 వచ్చి ఫేక్, నెంబర్ 2 అని వచ్చి రియల్ అని హేమంత్ రాస్తారు. అట్లే ముగ్గురు రాస్తారు సేమే. రాజకుమారి, దీపక్ ముగ్గురు కూడా సేమ్ రాస్తారు. ముగ్గురు రాసింది కరెక్టే ఉంటుంది. ఇప్పుడు 3 రౌండ్స్ చూస్తే 3rd రౌండ్, 4th రౌండ్, 5th రౌండ్ అందరూ సేమే రాస్తారు. సేమ్ రాసినట్టువే కరెక్ట్ అవుతున్నాయి. ఇంకా 6th రౌండ్ ఉంటుంది. ఆ 6th రౌండ్లో ముగ్గురు టీంల నుంచి ముగ్గురిని పంపిస్తారు. వాళ్ళు మిథిలేష్, రోహిత్, అమను.
ముగ్గురు బాయ్సే వస్తారు. నెంబర్ 1 నెంబర్ 2 అని అక్కడ ఇవి సన్‌ఫ్లవర్స్ ఉంటాయి, పెడతారు. టేబుల్ పైన అవి పెట్టి క్లాత్ మూసేసింటారు. క్లాత్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ సన్‌ఫ్లవర్స్ ఉంటాయి. అవి రియలా ఫేకా అనేది చెప్పాలి వీళ్ళు. అప్పుడు మిథిలేష్ వచ్చి నెంబర్ 1 వచ్చి ఫేక్, నెంబర్ 2 రియల్ అని చెప్తాడు. అట్లే ముగ్గురు సేమ్ చెప్తారు. ముగ్గురు చెప్పింది కరెక్టే అవుతుంది. ముగ్గురికి పాయింట్స్ వస్తాయి. తర్వాత ఆఖరి రౌండ్ అని మళ్ళీ లాస్ట్ రౌండ్ అని పెడుతుంది శ్రీముఖి. ముగ్గురు టీముల్లో నుంచి ముగ్గురిని పిలవాలి. అప్పుడు సృష్టి, ఝాన్సీ, రామకృష్ణ వస్తారు. అక్కడ 2 లేడీస్ ఉంటారు ఎదురుగా. తర్వాత స్టేజ్ మీద నిలబడతారు. తర్వాత చూస్తే జడ్జెస్లో ముగ్గురులో నవదీప్ ఉండడు. ఏమి నవదీప్ లేడే అని శ్రీముఖి అడిగితే వాళ్ళిద్దరిలో ఒకరు దగ్గరగా ఉంటారు నవదీప్కి, ఒకరు కాదు రిలేటివ్ ఉంటారు, ఒక రిలేటివ్ కాదు అందుకని పోయింటాడు అని ఏదో వాళ్ళు జోక్గా తమాషకు చెప్తారు కింద కూర్చోన్న వాళ్ళు. కానీ అది కాదు. వాళ్ళిద్దరు లేడీస్ అక్కడ ఉంటారు. వాళ్ళకి ఎదురుగా నవదీప్ వచ్చి ఒక బేబీని తీసుకొని వచ్చి నిలబడతాడు ఎదురుగా. ఆ బేబీకి ఎవరు రియల్ మదరు, ఎవరు రియల్ ఫేక్ మదరు అని అడుగుతారు. అప్పుడు పింక్ శారీ ఉన్న వాళ్ళు నెంబర్ 1, ఆరెంజ్ శారీతో ఉన్న వాళ్ళు నెంబర్ 2 అని చెప్తారు. శ్రీముఖి తర్వాత రాజకుమారి బాగి పేరు చెప్తుంది. బాగి వచ్చి ఓటు అడుగుతుంది. తర్వాత ద మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరు అని శ్రీముఖి అడుగుతుంది జడ్జెస్ని. వాళ్ళు ముగ్గురు కలిపి రాజకుమారి పేరు చెప్తారు. గిఫ్ట్ హ్యాంపర్ కూడా ఇస్తారు. అభిజిత్ వస్తాడు స్టేజ్ మీదకి ఆ గిఫ్ట్ హ్యాంపర్ ఇవ్వడానికి రాజకుమారికి. నవదీప్ అంటాడు అప్పుడు, నిన్న ఏడుస్తుంది కదా అభిజిత్ గురించి మాట్లాడుతూ, అందుకని ఎవరో ఇక్కడ అభిజిత్ చేత నేను అప్రిషియేట్ చేయించుకోలేకపోతున్నాను అన్నారు, ఇప్పుడు హ్యాపీనా అని అంటాడు నవదీప్. చాలా హ్యాపీ అని ఆమె చెప్తుంది రాజకుమారి ఓటు అడుగుతుంది. తర్వాత ఇప్పుడు ఎల్లో కార్డు ఉంటుంది కదా, ప్రతిసారి ఇవ్వాలి కదా, ఆ ఎల్లో కార్డు ఎవరికి ఇస్తారు అని శ్రీముఖి అడిగితే జడ్జెస్ ముగ్గురు కాసేపు మాట్లాడుకుంటారు. తర్వాత నవదీప్ అంటాడు, కాంప్లికేటెడ్ డెసిషన్ ఇది అని అంటాడు. అప్పుడు బిందు మాధవి స్టేజ్ మీదకి వస్తుంది. ఆపర్చునిటీ ఆ ముగ్గురు లీడర్స్కే ఇస్తానా అని చెప్తుంది. ఆ ముగ్గురు కలిపి తలా ఒకరి పేరు చెప్పాలి, ముగ్గురు 3 పేర్లు చెప్పాలి. అప్పుడు అపూర్వ, హేమంత్, శాలిని అని చెప్తారు. వాళ్ళు ముగ్గురు 3 పేర్లు చెప్తారు. ఆ 3 పేర్లలో బిందు మాధవి చెప్తుంది అపూర్వ అని చెప్తుంది, సెలెక్ట్ చేసుకుంటుంది. ఈ గేమ్ ఇలా ఎపిసోడు ఇంతే అండి. బాయ్. ఆ గిఫ్ట్ తీసుకునింది కదా రాజకుమారి అభిజిత్ చేత. అప్పుడు ఆమె ఫేస్లో చాలా నవ్వు వచ్చింది. నిన్న ఎంత ఏడ్చుకుంటూ స్టేజ్ పైకి వచ్చిందో ఇవాళ అంత ఆమె మొహంలో కలకలలాడుతూ నవ్వుతూ ఆ గిఫ్ట్ హ్యాంపర్ తీసుకుంటుంది. అప్పుడు నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఆమెను చూస్తే. నిన్న అలా బాధపడింది, ఈరోజు అలా సంతోషంగా ఉంది. అలా ఎవరు విన్ అవుతారో ఎవరు విన్ అవ్వరు ఎవరేంటో అనేది ప్రతి ఎపిసోడ్లో ఒకరికి కింద పడుతుంటారు, ఒకరు మీద పడుతుంటారు, ఒకరు పైకి వస్తుంటారు, ఒకరు కిందికి వెళ్ళిపోతూ ఉంటారు. అది అంతా వాళ్ళ లక్ అండి. ఇవాళ ఎపిసోడ్ అయితే అయిపోయింది. బాయ్ అండి. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్.